ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ మనం ఒక్కసారి ఆలోచిద్దాం. డిఎస్సి పైన ఈ రోజు డిఎస్సి క్రెడిబిలిటీ పైన విష ప్రచారం చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రల బన్నుతూ ఉన్నాడో ఒక్కసారి ఆలోచించండి. ఫస్ట్ మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఆ డిఎస్సి ఆపాలని 200కు పైగా 220 దాకా కేసులు వేయించిన నీచుడు ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్నిసార్లు 220 సార్లు కోర్టులో కేసులు వేసిన కేసులన్నీ కొట్టివేసి నోటిఫికేషన్ అంతా పర్ఫెక్ట్ గా ఉంది అని చెప్పి ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ప్రభుత్వం కూడా కండక్ట్ చేసిన తర్వాత 15,000 మందికి పైగా 15,000 నుంచి 16,000 మందికి దగ్గర నోటిఫికేషన్ వచ్చి ఉద్యోగాలు సంపాదించుకున్నారు. వీళ్ళంతా సంపాదించుకున్న తర్వాత రాష్ట్రంతో వాళ్ళు ఉపాధ్యాయులుగా రిక్రూట్ అయిపోయి వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ ఉంటే ఈ రోజు సంవత్సరం తర్వాత వచ్చి ఏమంటున్నాడు తెలుసా ఈ జగన్మోహన్ రెడ్డి? దీంట్లో అక్రమాలు జరిగాయి అంటున్నాడు. నిజంగా అక్రమాలు జరుగుంటే నువ్వు 220 కేసులు వేసినప్పుడు న్యాయస్థానాల్లో అది వీగిపోయి ఉంటుంది. కానీ వీగిపోకుండా ఉందంటే అది ఎంత సక్రమంగా జరిగిందో ఒకసారి అర్థం చేసుకో. ఈ రోజు వీళ్ళ చెంచాలతో 2-3 మాట్లాడిస్తున్నాడు. ఒక కోడిబుర్ర చెంచా పేరుని నాని నువ్వు అంటా ఉన్నావు పేకాట ఆడితే ఉద్యోగాలు ఇచ్చారని. మీ చరిత్ర పేకాట ఆడే వాళ్ళకి, వంట మాస్టర్లకి, అదేవిధంగా డ్రైవర్లకి, ఏపీడీసీలో అదేవిధంగా ఏదైతే ఫైబర్ నెట్ ఉందో అక్కడ పెట్టి ఉద్యోగాలు ఇచ్చి జీతాలు ఇచ్చిన నీచ చరిత్ర మీది పేరుని నాని. ఆ విధంగా ప్రతి ఒక్కరూ చేస్తారనుకుంటే ఎలాగా? మీకు అలవాటు బాబాయ్ గొడ్డలి పోటేసేయడం, తండ్రి చనిపోతే నవ్వుతూ శవాల దగ్గర సంతకాలు సేకరించడం, సొంత చెల్లిని తల్లిని తరిమి కొట్టేయడం, అది మీ డిఎన్ఏ. మీలాగే ప్రతి ఒక్కరూ ఉంటారంటే ఎలాగా? నీకు అజయ్ జైన్ ఎవరైతే స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఉన్నాడో క్లారిటీగా చెప్పాడు, ఇవన్నీ మేము ఏవైతే పెడుతూ ఉన్నామో స్పోర్ట్స్ కోటా కింద ఇదంతా మేము నిర్ణయించింది కాదు, కేంద్ర ప్రభుత్వం ఏవైతే స్పోర్ట్స్ అథారిటీస్ ఉంటాయో ఏవైతే అకాడమీస్ వీళ్ళంతా ఒక డెసిషన్కి వచ్చి వాళ్ళు ఇచ్చిన లిస్టు ప్రకారమే ఇవ్వడం జరిగింది అని క్లారిటీగా చెప్పినా నువ్వు మారకుండా ఆ విష ప్రచారం చేస్తున్నావు అంటే నీ కోడి బుర్ర ఎలాంటిదో ఈరోజు రాష్ట్రంలో వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఆలోచించండి. ఈ పేరుని నాని ఏం మాట్లాడతాడు? ఈ విధంగా పేకాట అంటే నీ చరిత్ర పేకాటలాడుకునే చరిత్ర మీ మైండ్ సెట్ అక్కడికే ఆగిపోయింది. బుర్రుండి మాట్లాడుతున్నావు లేకుండా ఇంకొక అతను అంటాడు అంబట్టి రాంబాబు పేర్లు పెడతా ఉన్నావు. అయ్యా అంబట్టి రాంబాబు, 1 రూపాయి అయినా నువ్వు ప్రభుత్వానికి ఎవరో నువ్వు లంచాలు ఇవి అవి అని మాట్లాడుతున్నావు కదా, నీ చరిత్ర లంచాల చరిత్ర. నీ చరిత్ర గురించి చెప్పమంటావా? ఒక అమాయకులు సీఎంఆర్ఎఫ్ కోసం వస్తే దాదాపు ఒక 4 లక్షల దాంట్లో కూడా పర్సంటేజ్ అడిగిన నీచ బుద్ధి ఒక మంత్రిగా ఉండి అది నీ చరిత్ర. సీఎంఆర్ఎఫ్ కార్డు కూడా కమిషన్లు తీసుకున్న నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు డిఎస్సి గురించి. ఒకటి తెలుసుకో, మీలాగే మీ కింద నలుపు ఉంది కదా అని ప్రతి ఒక్కరి కింద నలుపు ఉంటుంది అనుకుంటే అది తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు, అంబటి రాంబాబు గారు, పేరుని నాని గారు అది గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నువ్వు అంటూ క్యాష్ వచ్చింది వీళ్ళకి ఇచ్చారంటున్నావు. నువ్వు నిజంగా మీ వైసీపీ వాళ్ళు ఎవరైనా నిజంగా అవినీతి జరిగింది అంటే నిజంగా లంచాలకే అంటే ఒక్క ఆధారం కూడా పట్టుకోలేకపోయారే. 1 సంవత్సరం అవుతూ ఉంటే నిరాధార ఆరోపణలు ఎందుకు? నిజంగా అవినీతి జరిగింది, నిజంగా వీళ్ళకి ఎవరికో పక్కన డబ్బులు తీసుకొని ఇచ్చారంటే పలానా వ్యక్తికి ఇచ్చారు, ఈ విధంగా ఇచ్చారని ఆధారాలు ప్రెస్ ముందు మీడియా ముందు పెట్టచ్చు కదా, అది మాత్రం పెట్టరు. ఎందుకంటే అక్కడ ఏమీ అవినీతి జరగల. కరెక్ట్గా సక్రమంగా జరిగిన పరీక్షని ఎట్టయినా బురద జల్లాలి, గుడ్డగాల్చి మొహం మీద వేసేయాలి, మీరు తుడుచుకోవాలి అన్నట్టు చేస్తూ ఉన్నారు. ఈ ఎగ్జాంపుల్స్ అన్ని చూసిన తర్వాత నాకు కొన్ని సంఘటనలు గుర్తొస్తున్నాయి. ఆ సంఘటనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే వాళ్ళందరూ కూడా ఒక్కసారి గుర్తించుకోవాలి, రిమెంబర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నాడు పింక్ డైమండ్ ఎత్తుకొని వెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి విష ప్రచారం చేసింది నిరంతరం ఎవరు? ఈ వైసీపీ నాయకులుగా. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అడిగితే ఆ పింక్ డైమండే లేదు అని కథలు చెప్పింది ఈ వైసీపీ నాయకులు కాదా? ఆ రోజు ఖమ్మాళ్ళకి 30 మందికి డిఎస్పీలుగా ప్రమోషన్ ఇచ్చేశారు అని చెప్పి విష ప్రచారం చేసింది ఇదే వైకాపా అని. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఖమ్మాళ్ళే లేరు అని చెప్పి మాట్లాడింది శాసనసభ సాక్షిగా చెప్పింది ఈ వైసీపీ నాయకులు కాదా? అదేవిధంగా కోడికత్తి డ్రామా మనందరికీ తెలుసు. కోడికత్తి డ్రామా దగ్గర నన్ను చంపేస్తున్నారు చంద్రబాబు నాయుడు అని చెప్పి మాట్లాడింది ఇదే వైసీపీ పేటీఎంస్. తర్వాత వచ్చి చూస్తే వాళ్ళే పొడిపించుకున్నారు సానుభూతి డ్రామా కోసం. అది వీళ్ళ చరిత్ర. అంటే ఇక్కడ ప్రతి సంఘటనలో మనందరం ఒక్కసారి గుర్తు చేసుకుంటే నాడు ఏ విధంగా అయితే దుష్ప్రచారం చేశారో ఈ రోజు కూడా అదే విధమైన దుష్ప్రచారం చేస్తూ డిఎస్సి యొక్క క్రెడిబిలిటీని దెబ్బతీయాలనుకుంటున్నారు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క డిఎస్సి కూడా ఇవ్వని ఈ జగన్మోహన్ రెడ్డికి ఈరోజు కడుపు మంటతో రాష్ట్రంలో యువత ఉద్యోగాలు సంపాదించేస్తుంటే దాన్ని ఏంటంటే ఎట్టయినా దానిపైన బురద జల్లాలని ఈరోజు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క డిఎస్సి కూడా ఎందుకు ఇవ్వలేదని ఈ రాష్ట్ర యువత నిన్ను అడుగుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి సమాధానం చెప్పు. దానికి సమాధానం చెప్పలేవు. ఏమంటే బురద జల్లేస్తా ఏంటి? ఎన్ని రోజులు? నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆధారాలు బయటపెట్టు. ఆధారాలు బయట పెట్టడానికి లేదు. నిరాధార ఆరోపణలు చేసేసి రోజు గుడ్డగాల్చి మొహం మీద వేస్తా తుడుచుకో అంటే ఈరోజు ఎవ్వరు చూస్తూ ఉండరు జగన్మోహన్ రెడ్డి గారు. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు నేను ఒక పెద్ద గీత పక్కన చిన్న గీత గీసేస్తా ఈ విధంగా అనుకుంటున్నావు. నువ్వు
ఈ విధంగా చేయాలనుకుంటే ఈ రాష్ట్ర యువత చైతన్యవంతులు రానున్న రోజుల్లో నిన్ను తరిమి కొడతారు. ఎందుకంటే ఈరోజు డిఎస్సికి ఒక క్రెడిబిలిటీ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన డిఎస్సీలకి నువ్వు ఇచ్చావు, మీ నాయన ఇచ్చాడు. నువ్వైతే ఒక డిఎస్సీ కూడా పెట్టలే, మీ నాయన ఇచ్చాడు 2006లో ఎప్పుడో. అప్పుడు దాన్ని ఏం చేశారు, ఓఎంఆర్లు కూడా మార్చేసి దాన్ని స్కాములు చేసిన చరిత్ర మీ కుటుంబ చరిత్ర. తెలుసుకో, ఒకసారి గుర్తు చేసుకో పాత రోజులు. గ్రూప్ 1 గ్రూప్ 2 అని మొన్న ఏదో ఉద్యోగాలని చెప్పి దాంట్లో కూడా ఎవరైతే వంట మాస్టర్లు, ఎవరైతే డ్రైవర్లు వాళ్ళతో కరెక్షన్ చేయించి హాయ్లాండ్కి తీసుకోవాలి. దాంట్లో కూడా రేపు రానున్న రోజుల్లో పెద్ద తలకాయలు శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళడం ఖాయం. అది చూసి నీకేంటంటే ఫ్రస్ట్రేషన్లో వీళ్ళపైన కూడా బురద చల్లాలని నువ్వు చల్లుతూ ఉన్నావు. దానికి గుర్తుపెట్టుకో, ఈ బురద చల్లాలనుకుంటే గతంలో లాగా కాముగా ఉండేది ఉండదు. నువ్వు చేసిన ప్రతి తప్పుని ప్రజల ముందు పెడతాం. ఎందుకంటే నువ్వు సొంత మీ నాయన విగ్రహాన్నే తలనరికిచ్చేసి అది కూటమి ప్రభుత్వం పైన తోసేయాలనుకున్న నీచ బుద్ధి నీది. మీ సొంత చెల్లెల్ని ఆస్తులు ఇవ్వకుండా ఆస్తగాదాలు బయటికి పంపించేసి మళ్ళీ వాళ్ళని వచ్చి వాళ్ళకు కూడా అక్రమ సంబంధాలు అంటగట్టి మాట్లాడే నీచ బుద్ధి నీ బుద్ధి. అలాంటి నీ దుర్బుద్ధిని ఈ రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. రేపు రానున్న రోజుల్లో నీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్పబోయేది కూడా ఈ రాష్ట్ర యువత గుర్తుపెట్టుకో. ఈ డిఎస్సి పైన ఈరోజు నువ్వు అంటున్నావు స్పోర్ట్స్ కోటాల పలానా వాళ్ళకి డిలీట్ చేసేసారని. లైవ్లో ఓపెన్ చేసి చూపిస్తూ ఉండారయ్యా. ఈరోజు ఎక్కడ డిలీట్ చేశారు? మెరిట్ లిస్ట్లో ఎవరికి ప్రతి ఒక్కటి ఒక ట్రాన్స్పరెన్సీగా ఈరోజు ప్రతి ఒక్కటి డిజిటలైజేషన్ అయింది. ప్రతి ఒక్కటి ఒక ట్రాన్స్పరెన్సీతో ఈరోజు ప్రజల ముందు పెడుతూ ఉన్నారు. నువ్వు చేసిన ప్రతి నిరాధార ఆరోపణకి ఈరోజు ఆధారాలు ముందు పెడుతూ ఉన్నారు. నువ్వు ఈరోజు లేని దాన్ని తీసుకొని వచ్చి ఈ విధంగా అంటే నీ ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ఉండే యువతకంతా వాళ్ళ మెదడులో ఒక విషయం చెప్పి వాళ్ళని ఈ విధంగా జరిగిపోతూ ఉందని చెప్పి సృష్టించాలి. నువ్వు చేసిన డిఎన్ఏ అవినీతి కావచ్చు, మళ్ళీ అదేవిధంగా పరీక్షల్లో స్కాములు కావచ్చు, అదంతా నీ చరిత్ర, నీ డిఎన్ఏ. అదొక్కసారి గుర్తు చేసుకోవాలని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రతిసారి వచ్చేసి నేను ఇదే మాట్లాడతా అంటే జనాలు ఎవరు చూస్తూ ఉండరు. గుర్తుపెట్టుకో, నువ్వు సమాధానాలు ఈరోజు డిఎస్సి పైన నిరాధార ఆరోపణలు చేసేదానికి ముందుగా నువ్వు సమాధానం చెప్పాల్సి, ఎందుకు ఒక్క డిఎస్సి కూడా ఇవ్వలేకపోయావు 5 ఏళ్లలో అని రాష్ట్ర యువత అడుగుతున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన డిఎస్సీల కంటే ఎక్కువగా మెగా డిఎస్సి అని చెప్పి ఒక్క పోస్టు డిఎస్సి ద్వారా ఇవ్వని నువ్వు ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్ గురించి మాట్లాడుతున్నావా అని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత అడుగుతున్నారు. దీనికి సమాధానాలు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకొకటి ఏంటంటే నువ్వు పదే గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వు చేసినట్టే ప్రతి ఒక్కరు చేస్తారనుకుంటే అది నీ మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే నీది గొడ్డలి పార్టీ ఆలోచనలు, మీది సైకో ఆలోచనలు. మీ మనస్తత్వం ఏంటంటే మొత్తం క్రిమినల్ మైండ్ సెట్. మీ తాతగారి దగ్గర నుంచి నీ వరకు ఆ బుద్ధే ప్రతి ఒక్కరికి ఉంటుందంటే అది నీ మూర్ఖత్వం అవుతుంది. ఈరోజు ఒక ట్రాన్స్పరెన్సీగా చేసిన చరిత్ర ఈరోజు అంబటి రాంబాబు కావచ్చు, పేర్ని నాని కావచ్చు, కోడి బుర్రలు వేసుకొని వచ్చే మాట్లాడకుండా ఏమన్నా ఆధారాలు ఉంటే విత్ ఆధారాలు పెట్టి మాట్లాడి, అంతేగాని బురద చల్లేస్తామంటే జనాలు తరిమి కొడతారు. అది గుర్తుపెట్టుకొని హుందాతనమైన రాజకీయం చేయాలని ఈ రాష్ట్ర యువత మీకు తెలియజేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.